సికింద్రాబాద్ మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో చోరీకి పాల్పడ్డే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 82 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ తెలిపారు. నిందితుడు మనోజ్ సింగ్ గతంలో నేరాలకు పాల్పడి తీహార్ జైల్లో శిక్ష అనుభవించినట్లు వెల్లడించారు. గత నెల 27న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన మనోజ్ సింగ్ ఖాళీ ఇళ్లే లక్ష్యంగా రెక్కీ నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని వివరించారు. నిందితుడు తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇళ్లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ శ్రీధర్ సూచించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ అఫెన్స్ పాల్పడ్డ వ్యక్తి మనోజ్ సింగ్ అని చెప్పేసి ఢిల్లీకి చెందిన వ్యక్తి అనిగా గుర్తించడం జరిగింది. ఇతన్ని మళ్ళీ తర్వాత ఫర్దర్ గా ఇతని మూవ్మెంట్ గురించి వెరిఫై చేసినప్పుడు గోవాలో ఉన్నట్టు సమాచారం రాగా అక్కడికి వెళ్ళి గోవాకు టీం వెళ్ళేసి అక్కడే అతన్ని అప్రహెండ్ చేసి ఇంటాక్ట్ గా 576 గ్రాముల గోల్డ్ ను కూడా రికవరీ చేసుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని అరెస్ట్ చూపించి లీగల్ గా ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గత సుమారు 2019 నుంచి కూడా ఇతని హెచ్బీలకు అంటే ఇంటి దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి అయితే కంప్లీట్ గా కూడా ఇతని దొంగతనాలంటే మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఢిల్లీలో 19 కేసులలో ఇతను రిమాండ్ కావడం జరిగింది. 19 సందర్భాలలో కూడా తీహార్ జైలుకు వెళ్ళడం జరిగింది 2019 నుంచి కూడా ఇప్పటి వరకు.